వైష్ణవి కంద పచ్చడి అన్నావు కదా, రెడీయా మరి? బాగా ప్రిపేర్ అయ్యావా? ఓకే ఓకే, మరి కంద పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కంద పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కంద ముక్కలు 1 కప్పు, నువ్వులు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1/2 టేబుల్ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 5, చింతపండు గుజ్జు తగినంత, పంచదార చిటికెడు, ఎండుమిరపకాయలు 5, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత. ఓకే, స్టార్ట్ చేద్దామా వైష్ణవి? వేయించుకోవాలా ఫస్ట్ ఏమైనా మనం? వేయించుకోవాలి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి డిపెండ్స్ అపాన్ ది క్వాంటిటీ కొంచెం ఆయిల్ వేయాలి. ఓకే, తగినంత జీలకర్ర, ఇంకా నువ్వులు, ఎల్లిపాయలు, ఓకే, ఎండుమిరపకాయలు తగినండి, కారం సరిపడా, మంచి తీసుకో. ఈ ధనియాలు వేయవా? ధనియాలు తగినండి, ధనియాలు. ఓకే, మంచి ఫ్రై చేయాలి. ఇవి ఒకటే వేయించుకోవాలా, ఇంకా ఏమైనా వేయించుకోవాలా? ఫస్ట్ ఇది అయిపోయినాక కొంచెం చల్లారాక నెక్స్ట్ మిక్సీకి వేయాలి అంతే. కంద ఏం వేయించుకోవడం ఉడికించుకోవడం అది నెక్స్ట్. కంద కూడా వేయించుకోవాలా? వేయించుకోవాలి. అది ఈ ప్యాన్ లో వేయించేసుకుందా. దీనికి కూడా ఆయిల్ కావాలా? కందకి కావాలి. వేసుకు ఎంత కావాలి వదిలేసే, పర్వాలేదు. ఇవన్నీ వేసేయాలా? దీంట్లోనే వేసేస్తున్నావా? దాంట్లో ఉప్పు వేయాలా కొంచెం? ఓకే, ఉప్పు, పసుపు, పసుపు కూడా. ఓకే, సో ఉప్పు పసుపు వేసి ఉడికించేసుకోవాలి. ఓకే, కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చే వరకు. ఓకే, అవి చూడు. ఆఫ్ చేసేయచ్చా? కట్టేసి. సో ఇప్పుడు ఇది చల్లారితే మిక్సీకి వేసుకోవటమేనా? ఓకే, కంద కూడా వేగితే కంద కూడా మిక్సీలో వేసేసుకోవటమే. ఓకే, ఇవి మూత పెట్టేస్తామా? కొంచెం ఒక 5 మినిట్స్, 2 మినిట్స్. ఓకే, సో అంటే కొద్దిగా అది మెత్తపడితే. ఎందుకు అయిపోయిందా? కొంచెం అంతే. సో ఇప్పుడు ఇవి 2 చల్లారితే మనం మిక్సీకి వేసుకోవాలా? లేదు, ఫస్ట్ ఇది మిక్సీకి వేసిన తర్వాత నెక్స్ట్ ఇది. ఇప్పుడు ఇది వేద్దాం అయితే. జార్ ఉంటుంది, తీసుకోక. సో అది మిక్సీ పట్టేసే అయితే వెనకాలకి. ఇదిగో చూసుకో ఒకసారి, నలగలేదంటే దాంతో కలుపుకొని మళ్ళీ వేసి. చాలా చాలా ఇది ఇలాగా. ఇప్పుడు కందేసేద్దామా? కంద. సో దీంతో పాటు ఇంకేమైనా వేసుకోవాలా మిక్సీలో? అంటే ఈ చింతపండు. ఓకే, చింతపండు టోటల్ ఇలానే వేసే. తగినంత చక్కెర, కొంచెం షుగర్ కూడా ఉంటే బాగుంటుందా? కొంచెం షుగర్. మరి సాల్ట్? సాల్ట్ నెక్స్ట్ తర్వాత. ఇప్పుడు వేసేస్తావా? ఇందాక ఊరికి కొంచెం వేగేటప్పుడు వేసుకున్నావు కదా, తగినంత సాల్ట్. ఇప్పుడు మొత్తం పచ్చడికి సరిపడా. ఓకే, అప్పుడు కొంచెం ముక్కలకి వేసేసి. ఓకే, ఇంతేనా? మిక్సీకి వేసాక మళ్ళీ తాలింపు వేసుకోవాలి. పోపు వేసుకోవాలా? పోపు వేసుకోవాలి. ఆగా స్టవ్ వెళ్ళి.
తగినంత నూనె, ఉమ్, తాలింపుకి దినుసులు. తాలింపు దినుసులు. నేను ఈ కంద పచ్చిది అంటే ఊరికి జస్ట్ అలా వేయించాం కదా, నలగదేమో అనుకున్నా, బాగానే నలిగింది. ఓకే. నెక్స్ట్ కరివేపాకు తగినంత, నెక్స్ట్ తగినంత కొత్తిమీర. అంతే, ఇంకా అంతేనా? ఇది కొంచెం వేగాలి. ఆ వెల్లిపాయలు. ఏదో మర్చిపోయినట్టు గుర్తొచ్చిందా వెల్లిపాయలు. మరి ఎండుమిరపకాయలు. ఎండుమిరపకాయలు అది కూడా వెయ్యి. మళ్ళీ ఫీల్ అవుతుంది కదా. నేనెందుకు ఫీల్ అవుతాను? ఎండుమిరపకాయలు. ఎండుమిరపకాయలు ఫీల్ అవుతాయా? ఇప్పుడు ఆఫ్ చేయొచ్చు. చాలా చాలు. అమ్మా, నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నా, నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు తెలుసా టోటల్ గా. పచ్చడి ఎంత ఉందో పోపు అంత పెట్టావు తెలుసా. ఇది కంద పచ్చడిలా లేదు, పోపు పచ్చడిలా ఉంది. ఇప్పుడు నేను కంద పచ్చడి చేస్తాను. మళ్ళీ పైనుంచి పచ్చడి వేస్తావా? మిక్స్ చేస్తా. ఏం చేస్తున్నావు? కలిపేస్తున్నావా? కలిపేస్తా. ఏం పర్లేదులే, అలా పైనుంచి ఉన్నా బానే ఉంటుంది. అమ్మయ్యా. మీకు ఒక ఏంటది? బేబీ తీసుకోవచ్చు. బేబీయా? అది బేబీయా? కంపెనీ ఇస్తుంది. ఎందుకు, మీరందరూ ఉన్నారుగా. ఇది స్పెషల్ కంపెనీ. బాగుంది, ఏదో ట్రై చేసావు మొత్తానికి. విచిత్రమైన కార్వింగ్, బేబీ కార్వింగ్. ఓకే, మరి కంద పచ్చడి కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ పచ్చడి తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కంద పచ్చడి తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, నువ్వులు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు, ధనియాలు వేసి వేయించాలి. వీటిని మిక్సీ జార్ లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. మరొక పాన్ లో కొంచెం నూనె వేసి కంద ముక్కలు, ఉప్పు, పసుపు వేసి వేయించాలి. వీటిని కూడా మిక్సీ జార్ లోకి తీసుకొని చింతపండు గుజ్జు, పంచదార, ఉప్పు వేసి మిక్సీ పట్టి పచ్చడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, కొత్తిమీర, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు వేసి పోపు సిద్ధం చేసుకోవాలి. ఈ పోపు మిశ్రమాన్ని పచ్చడిలో వేసి బాగా కలుపుకోవాలి. అంతే, కంద పచ్చడి రెడీ.